హలో గాయ్స్, అందరికీ నమస్కారం. సో, ఈరోజైతే మీకు చింత చిగురు స్టోరేజ్ గురించి నేను చూపిస్తాను. సో, ఒక గిన్నెలో అయితే 4 స్పూన్స్ వరకైతే నేను ఉప్పు తీసుకున్నాను. తర్వాత ఇలా మనం ఎండబెట్టుకున్నాం కదా! జస్ట్ ఫ్యాన్ కింద ఆరేసుకున్న చింత చిగురుని తీసుకున్నాము. సో, ఇప్పుడు ఉప్పు వేసిన దాంట్లో అలాగే 2-3 స్పూన్స్ వరకైతే పసుపు వేసుకోవాలి. సో, ఇలా ఎండబెట్టిన మొత్తం చింత చిగురుని కూడా అందులో వేసి మొత్తం వేయాలి. సో, వేసి మొత్తం కలపాలి. దీన్ని మంచిగా అంటే కొంచెం పౌడర్ అయ్యేటట్టుగా మనమైతే దీన్ని కలుపుకోవాలి. మొత్తం అయితే కలవాలనమాట. ఎలా అంటే ఆ ఉప్పు అండ్ పసుపు మొత్తం కలిసిపోవాలి చింత చిగురులో. సో, దాన్ని మనం క్రష్ చేస్తూ ఇలా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇంకో విషయం చెప్తానండి. ఇలా స్టోర్ చేసుకున్న దానికి మనము ఉత్త పప్పులోనే కాకుండా చింత చిగురు ఫ్రైకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఫ్రై చేసేటప్పుడు ఇలాగే ఉంటుందండి. మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు చూసైనా వేసుకోవాలి. లేకపోతే ఈ చింతపండుని మొత్తం మళ్ళీ వాటర్‌లో నానబెడితే ఉప్పంతా కిందకొస్తుంది. ఉప్పు మొత్తం కడిగేసుకోవచ్చు. సో, అలా వాటిని వాడుకోవచ్చు. నేను అది కూడా మీకు ఎలాగో అనేది చూపిస్తాను. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మనం క్రష్ చేసుకుంటే చాలండి. సో, దీన్నైతే ఇప్పుడు మనం ఒక బాక్స్‌లోకైతే తీద్దాము. సో, దీన్ని ఇలా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అరౌండ్ 1 ఇయర్ పైనే మనం వాడుకోవచ్చు. ఏ సీజన్‌లో అయినా మనకి చింతపప్పు తినాలి అన్నా, చింత చిగురు ఫ్రై తినాలి అన్నా ఎప్పటికప్పుడైనా మనం చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రై చేసేటప్పుడే నేను మీకు చెప్పాను కదా! ఉప్పు ఎక్కువ అవుతుంది. అది వాటర్‌లో నానబెట్టి మనం రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు మా అమ్మ చేసిందండి. సో, ఇది చేసి ఒక 2 మంత్స్ అవుతుంది. సో, అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్. ఖరాబ్ కూడా అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చింది